నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పద్మశాలి సంఘం నేతలు. పెద్దరామాస పెద్దలకు బియ్యం సమర్పించడంలో బారులు తీరిన పట్టణ ప్రజలు. అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. సెలవులపై ఊర్లకు వెళ్తున్న పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించే బతుకమ్మ సంబరాలకు తరలి రావాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు. గోల్డెన్ టెంపుల్ కట్ట మైసమ్మ పోచమ్మ ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ పద్మశాలి నేతలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ పలువురు పద్మశాలి సంఘ నేతలు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పలువురు పద్మశాలి సంఘం నేతలు పేర్కొన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ కోసం తన మంత్రి పదవి తృణప్రాయంగా త్యాగం చేసి పోరాడిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. అలాంటి మహనీయుని స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేతలు గాజుల బాలయ్య, గోలి వెంకటరమణ, గుండ్లపల్లి పూర్ణచందర్, మండల సత్యం జిందం, చక్రపాణి, గూడూరు ప్రవీణ్, మోరా, రవి తదితరులు పాల్గొన్నారు. మన కొండా లక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతిలో సిరిసిల్ల విద్యానగర్ చౌరస్తానికి పూలమాల సమర్పించి మన పద్మశాలి సమర్పించడం జరిగింది. వీరు మన బీసీ వర్గానికి ఎంతో ఉన్నతమైన పదవులు అలంకరించుకొని కూడా ఒక తొలి ఉద్యమంలో కావచ్చు, మలి ఉద్యమంలో కావచ్చు, తను ఓన్లీ తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక సదుద్దేశంతోనే తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుల వల్ల ఇవాళ మనం ఇన్ని సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నాము. ఇలా చేనేత సహకార సంఘాలు కావచ్చు, ఇటువంటి ఎన్నో సహకార సంఘాలను కూడా మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే తను ప్రతిపాదించి మనకు అందించిన ఫలాలని చెప్పక తప్పదు. కాబట్టి ప్రతి బీసీ వర్గం నుంచి మనం కూడా అత్యుత్తమ పదవులు సాధించాలంటే అన్యోన్యమైన మనం అందరం కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆయన మూలాలను మనం మర్చిపోకుండా వాటిని మనం విలీనం చేసుకుంటూ మన అందరం ముందుకెళ్తే తనకు మనం నివాళులర్పించినందుకు ఒక సత్కారం కూడా అందించినట్టు అనిపిస్తుంది. కాబట్టి మనందరం ఏకతాటిపై ఉండి ఈ నివాళిని అర్పించినందుకు వారికి ఒక కృతజ్ఞతగా మనందరికీ కూడా మీ అందరి పద్మశాలి సంఘం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ. ఈరోజు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం, వారిని ఈ సందర్భంగా వారు చేసిన సేవలు, వారు విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తొలిదశ ఉద్యమం మలిదశ ఉద్యమంలో పాల్గొని వారు మనందరికీ మార్గదర్శకాలు ఇచ్చారు. కావున ఈ సందర్భంగా
వారి గుర్తు చేసుకుంటూ వారు నడిచిన బాటలో ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం వారు ప్రజలకు సేవలు అందించారో అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ నివాళులు అర్పిస్తున్నాం. జై మా. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీ సామాజిక వర్గానికి అలాగే పద్మశాలి సామాజిక వర్గం నుండి ఎదిగినటువంటి ఒక ఉన్నతమైన నాయకుడు. తను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం స్వరాష్ట్రమే ధ్యేయంగా తొలిదశ ఉద్యమంలో తన పదవులను మంత్రి పదవిని సైతం రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అలాగే సహకార సంఘాల అభివృద్ధి కోసం, చేనేత రంగాల అభివృద్ధి కోసం తను ఎంతో కృషి చేసి సహకార సంఘాలను ముందుకు తీసుకొచ్చి తను వారందరికీ కూడా బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాగే తను చివరి మలిదశలో రెండోసారి ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 95 సంవత్సరాల వయసులో కూడా తను ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే కఠోరమైనటువంటి చలిలో కూడా ఆ 95 సంవత్సరాల వయసులో తెలంగాణ రాష్ట్ర కాంక్ష కోసం తను ఆమరణ దీక్ష చేయడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఒకసారి మన సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం పక్షాన ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను భవిష్యత్తులో ముందుకు కొనసాగించాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. తెలంగాణ యొక్క సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ కోసం అహర్నిశలు తన జీవితాంతం పోరాడినటువంటి సమరయోధుడు, స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఈ యొక్క భారతదేశంలో మహాత్మా గాంధీ తర్వాత మళ్ళీ ముద్దుగా బాపూజీ అనేటువంటి పిలుచుకున్నటువంటి మాననీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు కుగ్రామంలో ఆదిలాబాద్ డిస్టిక్లో జన్మించిన తర్వాత జిల్లాలో 5 సార్ల శాసనసభ్యునిగా, ఒకసారి మంత్రి పదవిగా తెలంగాణ కోసం ఒక్క క్షణంలోనే తన మంత్రి పదవిను త్యజించినటువంటి మాననీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు అహర్నిశలు తెలంగాణ కోసం, అలాగే బడుగు బలహీన వర్గాల కోసం, పద్మశాలి బిడ్డల కోసం, చేనేత యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు వారి యొక్క కాంక్షను, అంటే ఇలా పద్మశాలి యొక్క వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా ఇలా పద్మశాలి యొక్క విద్యార్థులకు కానీ, నేత కార్మికులకు కానీ పూర్తి స్థాయిలో తన జీవితాన్ని దారపడి చేసినటువంటి మానవులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఇలా హైదరాబాద్లో పద్మశాలి హాస్టల్ ఉన్నదన్నా కూడా ఇలా అక్కడ ఒక పెద్ద కార్యక్రమం నడుస్తున్నదని కూడా ఇలా కొండా లక్ష్మణ్ బాపూజీ వారి యొక్క చలవే. ఈ విధంగా వారు 96 సంవత్సరాలలో వారు మరణించి ఈ రోజుకు 109 సంవత్సరాల వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితిలో వారికి 13వ వర్ధంతి సందర్భంగా వారికి సిరిసిల్ల పద్మశాల పక్షాన, కాంగ్రెస్ పక్షాన, అన్ని బడుగు బలహీన వర్గాల పక్షాన, బీసీ సంఘాల పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. పితృ అమావాస్య సందర్భంగా పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటే పుణ్యలోక ప్రాప్తి సంభవిస్తోందని అనాదిగా వస్తున్న ఆచారాన్ని నేటితరం వారు సాంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్, గీతానగర్ ప్రాంతాల్లో జంగమయ్యలకు పలువురు పట్టణవాసులు బియ్యం, కూరగాయలు దానమిస్తూ కనిపించారు. తమ కుటుంబంలో మరణించిన సభ్యుల తిథి గుర్తులేకపోతే ఏడాదిలో వచ్చే పితృ అమావాస్య నాడు వారికి బియ్యం దానమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇక పుణ్యగతులు లభిస్తాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. క్రమంలో భాగంగా మరణించిన ఆయా కుటుంబ సభ్యుల పేరు మీద విష్ణు భక్తులు, శివభక్తులుగా పేరుంటూ వారి 3 తరాల పేర్లపై దాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు బియ్యం ఇచ్చేందుకు ఈ రోజు ఎంచుకుని దానమిస్తూ బారులు తీరడం కనిపించింది.
పట్టుకొని కాశీలోన గాయాలోన కింద పప్పు ఉప్పు ఊరగాయ మిత్రమాస బియ్యం సమర్పించడం శివార్పణం పెద్దలందరి పేరు మీద పెద్దల బియ్యం పెద్దల పేరు మీద ఇస్తున్నాము. మంచి వర్షంతో వీరేంద్ర దక్షిణాతాం మూలమహం మంచి కొత్త వర్షం ఉంటుంది కూడా అయిపోతుంది. పేరు చెప్పండి. బాలయ్య నామ చేసియా, ఇంకో నామ చేసియా, రామవ నామ చేసియా, శివే నామ చేసియా, యజమానస్య పుత్ర మనం ఉప్పు పప్పు చల్ల సమరు కాశీలోన గాయాలు పటాక్ష కింద ఆమదాంగా పెద్దలందరి పేరు మీద ఇచ్చినయ్యా. బాగుంది పప్పు ఉప్పు కూర కాశీలోనవృషామదానం చేయగా ఏ పరం గత్వాపరం ప్రసాదించి రక్షించగలయా కాశీగయ దక్షిణాదహనేన ద్రవ్యం సంప్రదే నమ ఇష్టార్య సంపూర్ణ పట్నంలోని ఆర్యవైశ్య భవన్ వద్ద అమావాస్య అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఏడాది గడిచి 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సహకరించిన దాతలందరికీ ఆర్యవైశ్య సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం తమకెంతో సంతోషాన్ని ఇస్తుందని అధ్యక్షులు కటకం సత్తయ్య పేర్కొన్నారు. వాసవి మాత ఆశీస్సులతో పేదవారి ఆకలి తీర్చడం ఎంతో గొప్ప విషయమన్నారు. సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించేందుకు ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో చేవిరి బుచ్చయ్య, ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు. ఇదే రోజున మా సిరిసిల్ల ఆర్యవైశ్య సంఘం తరపున కమిటీ సభ్యులచే అన్నదాన కమిటీ సభ్యులచే ప్రారంభించిన అన్నదానం ఈ రోజు వరకు సంవత్సరం నుండి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సిరిసిల్ల ఆర్యవైశ్య సోదరులకు మరియు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కృషికి ఈ సక్సెస్కు కారణం ముఖ్యంగా సిరిసిల్ల నడిబొడ్డులో మా ఆర్యవైశ్య సంఘం ఉండడం, బస్టాండ్కు దగ్గరలో ఉండడం, అదేవిధంగా మరీ పేదలే భోజనం చేయడం సంతోషాన్ని ఇస్తుంది. అందుకని ఇది ఎల్లవేళలా ఇలాగే జరగాలని మనసారా వాసవి మాతను వేడుకుంటూ ఇది సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. జై వాసవి మాతాకి.
దసరా పండుగ సెలవులను పురస్కరించుకుని సొంత ప్రాంతాలకు బంధువుల ఇండ్లకి విహారయాత్రలకు వెళ్లే ఆయా గ్రామాల కాలనీ అపార్ట్మెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. దసరా పండుగ సందర్భంగా చోరీల నియంత్రణకు గ్రామాల్లో పట్టణాల్లో ముమ్మర పాట్రోలింగ్ చేయడం జరుగుతోందని, దీనికి అనుగుణంగా జిల్లా ప్రజలు పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. సెలవుల్లో బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్స్ ఏర్పాటు చేసుకోవడం మంచిదని ఎస్పీ సూచించారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా స్థానికులు పోలీస్ స్టేషన్లో లేదా మీ గ్రామ పోలీసు అధికారి సమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకుని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. వారికి ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంక్ లాకర్లతో భద్రపరచుకోవాలే తప్ప పక్కింటి వారికి, తెలిసిన వారికి ఇచ్చి మోసపోవద్దన్నారు. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వేయడం మంచిదన్నారు. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్స్ గా నియమించుకోవాలన్నారు. సోషల్ మీడియాలో లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నామనే మీ అప్డేట్స్ బయట పెట్టొద్దన్నారు. మీ ఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్లో ఇంటిని పరిసరాలను లైవ్ ప్రత్యేకంగా చూసుకునేలా సెక్యూరిటీ సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలతో ఎంతో ఉపయోగపడతాయన్నారు. మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని, డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద రేపు బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నట్టు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందాం కళ్యాణపట్ట టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బత్తుల వనజలు వెల్లడించారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సూచన మేరకు తెలంగాణ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు పట్టణంలోని ప్రతి మహిళ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గుగులోతు రేనా, మహిళా టీఆర్ఎస్ నాయకురాలు చేరాల స్వాతి, వడ్డూరు లక్ష్మిలు పాల్గొన్నారు. నమస్కారం. అలాగే బతుకమ్మ దసరా శుభాకాంక్ష తెలియజేస్తూ రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన బతుకమ్మ ఘాట్ దగ్గర బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆడబిడ్డలందరినీ పేరున పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు బతుకమ్మ పండుగ అనేది తెలంగాణలో పెద్ద పండుగ. అది ముఖ్యంగా మన ఆడబిడ్డలకు పెద్ద పండుగ. అలాగే మరియు మనం ప్రతి ఒక్కరం బతుకమ్మ పండుగ అంటే ఎంత గౌరవించుకుంటామో మనందరికీ తెలుసు. ప్రకృతి పరంగా మనం ప్రతి ఒక్క పువ్వును తీసుకొచ్చి ఆ పువ్వులను మనం పూజించి పండుగ రోజు మనం సాగనంపడం కూడా పెద్ద బతుకమ్మ రోజు జరుగుతుంది. అలాగే మనం అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలలో పాల్గొనవలసిందిగా మరియు ప్రతి ఒక్కరిని పేరున పిలవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆడబిడ్డలకు ఇప్పటివరకు కూడా చీరలు ఇవ్వలేదు. మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వడం జరిగింది. అది మనము ఎంతో సంతోషించడం. ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇస్తులు అనేది చాలా సంతోషించడం. పోయిన బతుకమ్మ పండుగకు ఇప్పుడున్న ప్రభుత్వం చీరలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒక బతుకమ్మ పండుగ వచ్చింది, ఇది 2వ బతుకమ్మ పండుగ. కానీ ఇప్పటి వరకు కూడా చీర ఇవ్వలేదు. వాళ్ళు చీరలు ఇస్తామని చెప్తున్నారు. ఓకే, సంతోషం. దానికి మేము కూడా సంతోషపడుతున్నాం. అలాగే ఓన్లీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం అంటుంది. అది చాలా దారుణం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడబిడ్డను మీరు ఈ బతుకమ్మ పండుగకు సంతోషంగా చూసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే తెలంగాణలో మన ఆడబిడ్డలకు ఇది పెద్ద పండుగ కాబట్టి గ్రూప్లో ఉన్న వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ఆడపడుచుకు మీరు బతుకమ్మ కానుక ఇవ్వాల్సిందిగా మేము మహిళల తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది. ఇది కోరుకోవడం అని కూడా కాదు, మేము ఖచ్చితంగా అడుగుతున్నాం కూడా. మీరు మా ఆడబిడ్డల తరఫున మమ్మల్ని గుర్తించి ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర ఇవ్వాలని మరీ కోరుతున్నాం. అలాగే మరియు మళ్ళొక్కసారి ప్రతి ఒక్క ఆడబిడ్డను రేపు జరిగే మన దగ్గరనే ఫస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫస్ట్ మన దగ్గరనే సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి జిల్లాలో జరుగుతుంది ప్రోగ్రాము, మన దగ్గర జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మన మహిళా మనులందరినీ రావాల్సిందిగా కోరుతున్నాం. సిరిసిల్ల పట్టణ ప్రజలకు, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి
రేపటి రోజున మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన బతుకమ్మ సంబరాలు బతుకమ్మ గడు దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు కేటీఆర్ గారు అన్న పిలుపు మేరకు మరి ఆడబిడ్డలందరినీ గౌరవించి కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చేసుకుంటే చాలా బాగుంటుందని అన్నగారు కోరిక మేరకు కూడా అందరం కూడా మహిళలము అక్క చెల్లెలము ముందుకొచ్చి మరి బతుకమ్మ సంబరాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరము మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అక్క చెల్లెలు అన్నదమ్ములు గౌరవ ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సాయంత్రం 4 గంటలకు మరి సంబరాలు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కంపల్సరీ అందరము మహిళా మనలము మరి బతుకమ్మ సంబరాలలో పాల్గొని మరి విజయవంతం చేయాలి. ఎందుకంటే సాయంత్రం 4కి వస్తేనే మనకు అన్ని రకాల సౌకర్యం ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఒక మంచి పార్టీ పక్షాన ఆలోచించి కూడా పెట్టుకోవడం జరిగింది. కంపల్సరీ సిరిసిల్ల పట్టణ ప్రజలు మరి గౌరవ ప్రజాప్రతినిధులు అన్నతమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి అమావాస్య నాడు గోల్డెన్ కట్ట మైసమ్మ పోచమ్మ ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈరోజు పితృ అమావాస్య సందర్భంగా ఆలయ పరిసరాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి కమిటీ సభ్యులు మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా పట్టణంలోని బీవై నగర్లో గల గోల్డెన్ టెంపుల్లో కట్టమైసమ్మ పోచమ్మ దేవతలు ఎంతో మహిమాన్వితమైన దేవతలుగా వెలుగొందుతున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు కోరిన కోరికలు తీర్చడంలో ఇక్కడి దేవతలు ఎంతో ప్రసిద్ధి చెందారని భక్తులు విశ్వాసంగా వెల్లడించారు. అమావాస్యన నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి భక్తులు ధన రూపేణ వస్తు రూపేణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి ఎనగందుల శ్రీనివాస్, మెరుగు సుదర్శన్, గాజర్ల సమ్మయ్య, రామస్వామి, భైరి, రాజమల్లు, రాములు, రమేష్, దాసరి, రాజేశం, జగన్ తదితరులు పాల్గొన్నారు. అమావాస్య రోజున శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ తల్లి గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరి అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భాలలో అన్న సంతర్పణకి సహకరించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరపున ఉదయపూర్వక నమస్కారాలు. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ సత్యంగల తల్లి కనుక మీరు ఎవరే కానీ ఇక్కడికి వచ్చి మొక్కుకున్న మొక్కులు కానీ కోరికలు కానీ నెరవేర్తాయి. కాబట్టి కట్టమైసమ్మ పోచమ్మ తల్లి ఎక్కడ కూడా రెండు ఒక జాగర లేవు. కాబట్టి రెండు అమ్మవార్లు ఒక జాగర ఉన్నాయి. కాబట్టి మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది. అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అభిషేకంగా ఇక్కడ భజన కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. కాబట్టి మంచి పవర్ఫుల్గా ఉన్న అమ్మవారు కాబట్టి మీరు ఎవరు కానీ మొక్కులు మొక్కి మీ కోరికలు నెరవేర్చుకొని ఈ అమ్మవారికి మీకు తోచిన విధంగా ఈ అన్న సంతర్పణలో పాల్గొని మీకు తోచిన విధంగా సాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ జై మైసమ్మ తల్లి, జై పోషమ్మ మైసమ్మ తల్లి జై. ప్రతి అమాసకు ఎప్పటికీ ఇదే నమూనా కొనసాగుతుంది. ప్రతి అమాసకు సంతర్పణ పెట్టడానికి నిర్ణయించి ఇదే లైన్ చేస్తున్నాము. ఇంకేమైనా సహకారం ఉంటే సుతా మనం మాకు గుడి కమిటీకి వచ్చి మీరు రాయించవచ్చు. ఈ ప్రతి నెల కొనసాగుతూ ఉంటుంది. నేను ఏంటంటే మానవ సేవే మాధవ సేవ, అన్నదానము నీళ్ళదానం అనేది గొప్పగా భావించి వెనకడిసింది వస్తుంది. ఇది మీరు చూత ఇంట్లో పాల్గొని వస్తు రూపకంగానే ధన రూపకంగానే ఏదో సాయం ఆ రకంగా సాయం చేయాలని కోరుతూ, అట్లాగే మనం మానవుడు అంటేనే ఇది ఇటువంటి మనది రాదు. ఈ మానవ వ్యక్తమే మనది. అయితే పక్షులు ఎన్నో తరికలు ఉన్నాయి, కానీ మానవ సేవ ఉన్నప్పుడు ఈ తల్లి మన చేతులతో చేయించుకునే అటువంటి అవకాశం మన అందరూ పాల్గొని అవకాశాన్ని మనం తల్లికి ముందు సేవ చేయాలని అదే నా యొక్క కోరిక. మా కమిటీ సభ్యులు అందరూ మంచి సహకారంతో సహకరిస్తున్నందుకు మాకు సంతోషం అనిపిస్తుంది. జై పోచమ్మ తల్లి, జై కట్టమ. శ్రీ కట్టమైసమ్మ తల్లి పోచమ్మ తల్లి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ జగన్మ తల్లి పోచమ్మ తల్లి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి. అలాగే ఇట్టి అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే మీ పుట్టినరోజున కానీ మీ పెళ్లి రోజున కానీ లేదా మీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కానీ అన్నదమ్ముల జ్ఞాపకార్థం కానీ ఒక్కరోజు ఎవరైతే అన్నదానం చేస్తారనుకుంటారో వారు కూడా వచ్చి మా ఆలయం వద్దకు వచ్చి కమిటీని సంప్రదించాలి. అలాగే
ఇట్టి అన్నదానంలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిన ఎవరైనా ఉంటే 300 రూపాయలు అంతకంటే ఎక్కువ ఎవరైనా ప్రతి నెల ఇచ్చి అన్నదానం చేసిన పుణ్యాన్ని కూడా మీరు పొందాలని కోరుచున్నాము. అట్లా 300 రూపాయల కంటే ఎక్కువ పైసలకు ఎవరైనా ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వద్దకు వచ్చి ప్రతి నెల మేము ఇస్తామనే వారు పేరు రాయించుకొని ఇటు అన్నదానంలో పంచుకోవాలని కోరుచున్నాము. అయిపోయింది వంకాయ ఇది ఒక పేపర్ కడితే సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం రైతు బజార్ మార్కెట్ ప్రాంతాలలో పూలను కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. సాయంత్రం బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. ఎంగిరిపుల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకల్లో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి అద్దం పట్టేలా పాటలను పాడుతూ మహిళలు ప్రత్యేకంగా ఆటలు ఆడారు. Hello.
హెడ్లైన్స్ మరోసారి. కొండ లక్ష్మణ్ బాబూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన పద్మశాలి సంఘం నేతలు. పెద్దరామాస పెద్దలకు బియ్యం సమర్పించడంలో బారులు తీరిన పట్టణ ప్రజలు. అమావాస్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. సెలవులపై ఊర్లకు వెళ్తున్న పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించే బతుకమ్మ సంబరాలకు తరలి రావాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు. గోల్డెన్ టెంపుల్ కట్ట మైసమ్మ పోచమ్మ ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబరాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.